నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు ద రియల్ స్టోరీ. మనం చాలా ఎపిసోడ్స్గా రియల్ స్టోరీగా జరిగిన ఇన్సిడెంట్ని, దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుతున్నాం. అయితే ఈరోజు కూడా ఒక స్టోరీ చూద్దాం. 1960 చివరిలో జపాన్లోని టోక్యోలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చింది. ఆ సమయంలో ఏమైందంటే ట్రాఫిక్ జామ్లు చాలా ఎక్కువగా ఉండేవి. ఒకరోజు ఏమైందంటే టోక్యో ఎయిర్పోర్ట్కు వెళ్లే దారిలో ప్రధాన రహదారి మీద చాలా ట్రాఫిక్ జామ్ అయింది. ఎంత పెద్దది అంటే ఎప్పుడూ లేని విధంగా 10 గంటల పాటు అది కంటిన్యూ అయిందంట. చాలా విమానాలు దానివల్ల చాలా లేట్‌గా వెళ్ళాల్సొచ్చాయి. ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ విమానాశ్రయానికి వెళ్ళలేక ఎక్కడికక్కడే ఆగిపోయారు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ రోడ్డు మీద ఉన్న ఒక ముఖ్యమైన టోల్ ప్లాజా. ఆ టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడానికి ఉండే ఒక సిస్టమ్ అనేది చాలా పాతగా ఉంది. వేగంగా వచ్చే వెహికల్స్ అన్నీ కూడా అక్కడికి రాగానే ఆగిపోయాయి. రోడ్డు మీద చాలా బాగా ట్రాఫిక్ అంతా ఉండిపోయి ట్రాఫిక్ జామ్ వచ్చేది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం జపాన్ ఇంజినీర్స్ ఒక కొత్త టెక్నాలజీని రూపొందించారు. ఏం చేశారు అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ టోల్ ప్లాజా దగ్గర ఉన్న లైట్స్, సిగ్నల్స్ ఉపయోగించి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయాలనుకున్నారు. దీనికోసం వాళ్ళు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్ కలర్ లైట్‌ని వాళ్ళు ఉపయోగించారు. ట్రాఫిక్ లైట్ల కలర్‌ని బట్టి వాహనాలు ఎంత వేగంగా వెళ్ళాలో అనేది డెసిషన్ తీసుకున్నారు. డ్రైవర్స్ దానివల్ల కంట్రోల్‌లో ఉండేవాళ్ళు, స్పీడ్ తగ్గించుకునేవాళ్ళు. టోల్ ప్లాజా దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా వాళ్ళు ఈజీగా వెళ్ళిపోయారు. ఈ వ్యవస్థ చాలా బాగా పనిచేసింది. ట్రాఫిక్ జామ్‌లు చాలా వరకు తగ్గిపోయాయి. సో, ఈ సిట్యుయేషన్‌నే ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. దీన్ని ట్రాఫిక్ ఫ్లో థియరీ అని అంటారు. అంటే ట్రాఫిక్ జామ్స్ అన్నీ ఉన్నప్పుడు వీటిని కంట్రోల్ చేయడానికి ఎలా వర్క్ చేయాలనేది వాళ్ళు ఒక పద్ధతిని కనిపెట్టారు. అదే అన్ని దేశాలకు అది విస్తరించింది. ఈ సిట్యుయేషన్ అనేది ట్రాఫిక్ మేనేజ్మెంట్‌లో ఒక స్టెప్పింగ్ స్టోన్‌గా నిలిచిపోయిందని చెప్పొచ్చు. ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటి ఇంట్రెస్టింగ్ అంశం అంటే, ఒక చిన్న మార్పు అనేది ఎంత పెద్ద సమస్యనైనా ఎలా పరిష్కరించగలదు. చిన్న ట్రాఫిక్ లైట్ సిగ్నలింగ్ వ్యవస్థ, చిన్న చేంజ్ వల్ల ఆ నగరంలో ఉన్న ప్రాబ్లమే పోయింది కదా! ఇంజినీరింగ్ ఒక ప్లానింగ్ ఎంత ముఖ్యమో మనకి తెలియజేస్తుంది. సో, మనం జస్ట్ చదువుకోవడం కాకుండా దాన్ని మన రియల్ లైఫ్‌లో అప్లై చేసినప్పుడు ఒక బిగ్ చేంజ్‌కి ఒక చిన్న ఆలోచన చాలా ముఖ్యం. దానివల్ల ఎన్నో మిరకల్స్ చేయొచ్చు అని మీకు కూడా అనిపించిందా? అలాంటి సిట్యుయేషన్ ఏదైనా మీకు ఉందా? ఉంటే ఖచ్చితంగా మాకు తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ స్టోరీస్ మీకు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. థాంక్స్ ఫర్ వాచింగ్.